హాయ్ స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మీకు అర్జెంట్గా అయితే కూడా ఈ యొక్క డాక్యుమెంట్ అనేది కూడా అవసరం. మరి అది ఏ డాక్యుమెంట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ డాక్యుమెంట్ అనేది ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెషన్లో ఉండాలి. ఇఫ్ ఒకవేళ మీకు ఈ డాక్యుమెంట్ లేకుంటే మాత్రం ఈ సెషన్లోకి అయితే కూడా మిమ్మల్ని మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవి కూడా తీసుకోరు అండ్ మీకైతే కూడా ఆ స్లాట్ బుక్ చేసుకొని కూడా వేస్ట్ అన్నమాట. సో అందుకే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. అదేవిధంగా మీ ఎంత ర్యాంక్ వచ్చింది మీకు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్లో వెళ్ళే ముందు మీకు ఎంసెట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. మరి రిజల్ట్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా? సో డోంట్ వరీ అండి, నెక్స్ట్ స్టెప్స్ మీద అయితే కూడా ఫోకస్ చేద్దాం. మీకు మంచి కాలేజ్ ఏ కాలేజ్ తీసుకుంటే బెటర్, మీకు ఎక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ మారుతున్న నీడ్స్కి అంటే ఏ కాలేజ్ తీసుకుంటే బెటర్, ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్ అని చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. సో ఇది నాకు తెలుసు. అందుకే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే కూడా మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే కూడా తీసుకొచ్చాను. సో బెస్ట్ కాలేజ్ని డిసైడ్ చేయడానికి కీగా చూడవలసిన 6 to 7 ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. అవి డీటెయిల్గా చూడాలి. చూసి మనం ఒక డెసిషన్ అయితే కూడా తీసుకోవాలి. దీనికోసమే మీకు ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియా 119 ర్యాంకర్ శశాంక్ గారు అయితే కూడా ఫర్బీస్ 30/30లో వచ్చిన పర్సన్ వీళ్ళు ఒక ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ సెషన్ అయితే కూడా కండక్ట్ చేస్తున్నారు. సో హౌ టు చూస్ ఏ రైట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ రిలేటెడ్గా దాంతోపాటు ఈరోజు మారుతున్న నీడ్స్కి తగ్గట్టు మారుతున్న రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు అంటే ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్విఆర్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి అయితే కూడా వీళ్ళ టీం ఒక సొల్యూషన్ అయితే కూడా ప్రిపేర్ చేశారు. సో దాని గురించే ఈ సెషన్లో అయితే డీటెయిల్గా చెప్తారు. సో ఈ సెషన్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అటెండ్ అయ్యి యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ వ్యూ రిజల్ట్స్ అని అదేవిధంగా ర్యాంక్ కార్డ్ అని ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ సెషన్లో వచ్చేసరికి ఇక్కడ వ్యూ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క రిజల్ట్స్ అనేది ప్రింట్ తీసుకొని వెళ్తామన్నమాట. సో ఇది ఖచ్చితంగా ఇదైతే కూడా మనకి కాదు, ఈ సర్టిఫికేట్ అయితే కూడా మనకి ఈ పీడిఎఫ్ అయితే కూడా కాదు. ఇప్పుడు మీ రిజల్ట్స్ అనేది వాళ్ళకి అవసరం లేదు, మీకు వచ్చిన ర్యాంక్ కార్డే వాళ్ళకి అవసరం కాబట్టి సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ రిజల్ట్స్ అనేది మీరు ప్రింట్ తీసుకోకండి. ఓన్లీ ఇక్కడ మనకి ర్యాంక్ కార్డు ఉంది కదా, ఇదే మనకి అవసరం, ఇది మనకి కౌన్సిలింగ్ సెషన్లో ఉపయోగపడుతుంది. సో అందరూ ఈ యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీపిచ్చి పెట్టుకోండి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలింగ్ సెషన్ వరకు అవుదాంలే, సో కౌన్సిలింగ్ సెషన్ అప్పుడు మనం ఓపెన్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చులే అని చాలామంది అనుకుంటారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కౌన్సిలింగ్ సెషన్లో ఇఫ్ మీకు ఒకవేళ అప్పటికి వెబ్సైట్ పనిచేయచ్చు పని చేయకపోవచ్చు, అప్పుడు మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నామన్నా కానీ ఒక్కొక్కసారి వెబ్సైట్ అనేది వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాబట్టి సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఇప్పుడే మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీ యొక్క ప్రింట్ తీసి అయితే పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెషన్లో అయితే కూడా మీకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్ అన్నమాట. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.